యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మైక్ పెట్టుకుంటా. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒక్కనినొక్కడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాటలు ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి చాలు మన హృదయములో ప్రభువుని గూర్చి మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండవలెను అని ఇక్కడ చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి? శ్రమ సంభవించినప్పుడేమో ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడేమో పాటలు పాడాలి. అదే ఎఫెసీ పత్రికలో అదే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి మీరేం చేయండి? పాడుచు కీర్తించుచు అన్నాడు. ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు ప్రభువుని మనము స్తుతించాలి. సంతోషము కలిగినప్పుడు ప్రభువుని మనము స్తుతించే వారంగా ఉండాలి. ఈరోజు స్తుతించడము ఎంత ప్రాముఖ్యమైనది అంటే ఆ స్తుతి మన గతిని మారుస్తుంది. హల్లెలూయా. స్తుతించడము బట్టి మన పరిస్థితులు మారిపోతాయి. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేస్తాం, అది వేరే విషయం. ఆ శ్రమలో నుండి జవాబు మనకు వచ్చిన తర్వాత సంతోషం వస్తుంది. అప్పుడు ఏం చేయడం మర్చిపోతున్నాం? ఏం చేయడం మర్చిపోతున్నాం? స్తుతించడం మర్చిపోతున్నాం. అందుకే ప్రభు చెబుతున్నాడు, నీకు సంతోషం కలిగినప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. నువ్వు ప్రభువుని గణపరచాలి పాటలతోనూ కీర్తనలతోనూ. ఒకరినొకడు ఆత్మ సంబంధమైన మాటలతోనూ హెచ్చరించుకొంచు మీ హృదయములో ప్రభువుని గురించి పాడుచు కీర్తనలతో ప్రభువుని స్తుతించండి అని చెబుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడిచ్చిన జవాబులు ఎన్నో ఉంటాయి. ఆ జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థన చేస్తాం. దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత దేవునికి స్తుతించడం మానేస్తాం, థ్యాంక్స్ చెప్పుకోవడం మానేస్తాం. అందుకే 103వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నా ప్రాణమాని దావీదు మహారాజు మొదలు పెడుతూ ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మనం మర్చిపోవద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటి? మర్చిపోతున్నామని అర్థం. మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాము అని అంటే అది పొరపాటు నీది కాదు. ఇది విషయం ఇక్కడ. ఎందుకు ఈరోజు మనం స్తుతించడం మర్చిపోతున్నాము? నువ్వు అనుకుంటున్నావు టైం దొరకలేదు చెప్పుకోవడానికి, టైం దొరకలేదు స్తుతించడానికి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ విధంగా నిన్ను స్తుతించకుండా సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను మరిపించేస్తున్నాడు స్తుతించకుండా. ఎందుకు నిన్ను స్తుతించకుండా చేస్తున్నాడంటే సాతానుగానికి నచ్చనిది ఏంటి అంటే మనము స్తుతించడం. హల్లెలూయా. సాతానుగానికి మనము స్తుతించడం నచ్చదు. నువ్వు దేవుని స్తుతిస్తే ఎక్కడ నువ్వు సాతానుగాని కంటే కూడా గొప్ప వాళ్ళం అయిపోతామేమో అని భయం. నీకు తెలుసా, నువ్వు స్తుతించడం బట్టి నువ్వు గొప్పవాడవు అవుతావు. హల్లెలూయా. మనము దేవుని స్తుతించడం బట్టి మనము ఇక ఆ సమస్యలు ఈ సమస్యలు ఇక వీటి గురించి మనం పట్టించుకో. అసలు నా మటుకు నేనేమనుకుంటానంటే ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సమస్యలు పారిపోతాయి. హల్లెలూయా. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ సమస్యలు ఉండవు. ఎరుకో గోడలు ఉన్నాయి,
ఎరుకో గోడలు అవి ఇంత 2 లారీలు ఇలా వస్తూ పోతున్నటువంటి గోడలు, అంత లావుటి గోడలు అవి. ఈ గోడలు మనం గుణపములతో కానీ లేకపోతే ఇంకా దానితో కానీ బుల్డోజర్ని పెట్టినా ఏవి పెట్టినా పడిపోయే అవకాశం తక్కువ. బలమైన గోడలు అవి. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఒకటి చెప్పాడు, మీరు 7 దినములు దాని చుట్టూ తిరిగి మీరు ఏం చేయండి అంటే స్తుతించండి. దట్స్ ఆల్. హల్లెలూయా. 6 దినములు స్తుతించండి, 7వ దినము ఆ ప్రభువే దిగొస్తాడు, ఎరుకో గోడలు కుప్పగూలిపోతాయి అని చెప్పాడు. ఆమేన్. అంటే ఇప్పుడు చూడండి, మనం గుణపం పెట్టలేదు, అక్కడ ఏం పని చేయలేము, ఏం చేయలేము. కానీ ఎరుకో గోడలు ఏమైపోయాయి? కుప్పగూలిపోయాయి. కారణం ఏంటి? స్తుతించడమే. మనం స్తుతిస్తే మన పరిస్థితులు మారిపోతాయి. మనం స్తుతిస్తే రోగాలు ఏవైతే ఉన్నాయో అవి దూరం అయిపోతాయి. మనం స్తుతిస్తే మన మైండ్ సెట్ అంతా కూడా దేవుని ఆత్మతో నిండిపోతాం. అందుకే పెంతెకోస్తు దినాన మేడగదిలో వారు ఏం చేస్తున్నారు అంటే ఆత్మతో వారు ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నారు. పెంతెకోస్తు దినాన ఆత్మలో ఉండి వారు ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నప్పుడు ఒకేసారిగా ఆకాశపు తూములు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. చూసారా దేవుని బిడ్డలారా? మనము స్తుతించడం బట్టి మన సమస్యలకు పరిష్కారం పొందుకోగలుగుతున్నాం. మనం స్తుతించడం బట్టి మనం శక్తి పొందుకుంటున్నాం. మనం స్తుతించడం బట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా సాతానుగా నుంచి మనము విడుదల పొందుకోగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకే సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఈ అంచె దినాలలో, ఈ లాస్ట్ డేస్లలో వాడు ప్రయోగిస్తున్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? సాతానుగాడు ఎన్నో ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటాడు. అందులో ఒక ఆయుధము ప్రయోగిస్తున్నాడు ఈ అంచె దినాలలో. ఏంటి ఆయుధం అంటే, దేవుని ప్రజలు దేవుని స్తుతించడము ఏమండి వానికి ఇష్టం లేదు గనక వాళ్ళు స్తుతించకుండా ఎలాగైనా వారిని ఏం చేయాలంటే నేను ఆపేసేయాలి, అంతే. ఇది వాని టార్గెట్. ఎలాగైనా సరే దేవుని ప్రజలను ఏం చేయాలి? నేను వాళ్ళ దేవుని స్తుతించకుండా ఆపేసేయాలి నేను. అదే విధంగా వాడు కుట్రతో, కుతంత్రముతో, కుయుక్తితో పని చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు ఈరోజు స్తుతి ద్వారా మనం ఎన్ని అద్భుతాలు పొందుకుంటామో నేను చెప్పబోతున్నాను. మీరు వింటే గనక ఈ వాక్యాన్ని మీ జీవితంలో అన్వయించుకోండి. వినటం మటుకు విని విడిచిపెట్టడం కాదు, విని మన బ్రతుకులు దాన్ని ఏం చేసుకోవాలి? అన్వయించుకోవాలి. అవును ప్రభా, ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను చూసుకోండి. మన క్యాలెండర్స్ మీరు చూడండి ఒకసారి. ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉంటే ఒక్కొక్క ఆరాధన కనిపిస్తుంది అక్కడ. దావీదు ఆరాధన ఎలా చేశాడు, యోబు ఆరాధన ఎలాగుంది, పౌలు ఆరాధన ఎలాగుంది, అన్ని క్యాలెండర్ చూసారు ఎప్పుడైనా? టైటిల్స్ మీరు ఆరాధన, దేవుని స్తుతించడం. క్యాలెండర్స్ ఏదో చూసుకుంటాం అంతే, దాంట్లో ఉన్నది ఏం చదవం. ఆ క్యాలెండర్లో ఉన్నది ప్రతిదీ మీకు వాగ్దానం వస్తుంది. అది ఎంతమందికి తెలుసు ఆ మాట? అందులో ఉన్న వాక్యమే రోజు మీకు మెసేజ్. ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. అందులో ఉన్న వాక్యమే రోజు, ఈరోజు ఏ డేట్ ఉంటుందో, ఏం వాక్యం ఉంటుందో అదే మాట మీకు వర్తమానాలుగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భక్తులు ఆరాధన చేసి, భక్తులు స్తుతించి అద్భుతాలు చూడగలిగారు, గొప్పవారిగా మారారు. మనం కూడా అలాగ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. ఆదికాండము 29వ అధ్యాయం చూడండి దేవుని బిడ్డలారా. 29వ అధ్యాయం 32వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయం 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించుననుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. చాలు. రూబేను అంటే అర్థం ఏంటి చూడండి, పుట్నోట్లో ఉంటుంది. రూబేను అంటే అర్థం ఏంటి? లేదా పుట్నోట్ అంటే కింద చిన్న అక్షరాలతో ఉంటుంది. దేవుని
పుట్నోట్ల కింద చూస్తున్నారా, కనబడుతుందా? నాకు ఇక్కడ లైట్ లేదు, ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేశారు, అందుకే నేను చదవండి. అర్థం కాలే. పుట్నోట్లో ఉంటుంది చూడండి అమ్మ, రూబేను అనే మాటకి కింద పుట్నోట్లో లైట్ అయినా కొంచెం నాకు 29వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి మీ బైబిల్. లేయా గర్భవతి అయి కుమారుని కనెను, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కదా అనుకొని, రూబేన్ అన్న పైన ఒక చిన్న వన్ ఉందా లేదా? మీ బైబిల్లో లేదు, నా బైబిల్లో ఉంది. మీరు మంచోళ్ళు. ఆ కింద ఉంటుంది చూడండి, ఇదిగో ఒక కుమారుడు అని ఉంటుంది. ఒక్కొక్క పేరుకు కింద అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను, కానీ దేవుని బిడ్డలారా గమనించండి. లేయనట, లేయ ఎవరు అంటే యాకోబు యొక్క భార్య, మొదటి భార్య. లేయ జీవితంలో ఒక కొరత ఉంది. ఏం కొరత అంటే, బాగా వినాలి. ఏం కొరత అంటే, తన భర్త ప్రేమ లేయకి ఏమైపోయింది? కరువు అయిపోయింది. ఎందుకు కరువు అయిపోయింది అంటే, యాకోబు 7 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేశాడు. ఎందుకు పని చేశాడంటే, రాహేలును పెళ్లి చేసుకోవడానికి పని చేశాడు. కానీ లాబాను ఏం చేశాడు అంటే, మోసముతో పెద్ద ఆమెను అలాగే పెట్టి చిన్న ఆమెను ఇవ్వడం మా దేశ ఆచారం సాంప్రదాయం కాదు అని ఆయన ఏం చేశాడంటే, లేయాను పెళ్లి చేశాడు. తెలియకుండా ముసుకేసి పెళ్లి చేసి పడేశాడు. ఇప్పుడు మొత్తం మీద మన సార్ మనసు ఎవరి మీద ఉంది? రాహేలు మీద ఉంది. లేయా ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తుంది యాకోబు నుంచి అంటే, నా భర్త నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. నా భర్త నన్ను ప్రేమించాలి. నా భర్త ప్రేమ నాకు కొదువైపోయింది, కొరత అయిపోయింది. ఏ స్త్రీకైనా ఏముంటుందండి? ఏముంటుంది చెప్పాలి? ఏ స్త్రీకైనా ఏముంటుంది? తన భర్త తన భార్యను ప్రేమిస్తే ప్రాబ్లం లేదు, ఇంకొకరిని ప్రేమిస్తేనే ఇంట్లో గిన్నెలు, చెంబులు, షాటలు అన్ని డాన్సులు ఆడుతుంటాయి కదా. తన భర్త తనని ప్రేమించాలని ఆశపడింది. ఆశపడితే తన ఆశలు ఏమైపోతుందంటే నిరాశగా మారుతూ ఉంది. తన ఆశ నిరాశ అవుతూ ఉంది. అందుకే తను చూడండి, లేయాను పెళ్లి చేసుకోగానే తనకు మొదటి కుమారుడు కన్నదట. ఎవరి కొరకు? యాకోబు కొరకు. ఈ యాకోబు కొరకు తన కుమారుని కన్నప్పుడు తనకు రూబేన్ అని పేరు పెట్టి ఏమనుకుందంటే, మా ఆయనకు నేను ఏమిచ్చానంటే ఒక వారసుని ఇచ్చాను. నేను ఒక వారసుని ఇచ్చాను. ఇప్పుడు ఖచ్చితంగా మా ఆయన నన్ను ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అదే అన్నది ఆమె. చూడండి, అదే మాట. లేయ గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ఏం చేస్తాడు? ప్రేమించును అనుకున్నదట. వాహ్, ఎంత మంచిగా కదా. నా భర్త ప్రేమ ఇప్పుడు నాకు దొరుకుతుంది. భర్తనేమో రాహేలును ప్రేమించాడు, రాహేలు కొరకు పనిచేస్తున్నాడు. లేయనేమో నా భర్త నన్ను ప్రేమిస్తే బాగుండు ఆశతో ఉన్నది. తర్వాత తను ప్రేమించాలి, నా భర్తకి ప్రేమిస్తాడు అనుకున్నది. కానీ తన జీవితంలో ఏమి కనబడిందంటే నిరాశనే కనబడింది. రెండవదిగా తర్వాత 33 చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక అతన్ని కూడా నాకు దయచేసను అనుకొని అతనికి షీమోను అని పేరు పెట్టాను. షీమోను అంటే అర్థం ఏంటంటే ఆలకించువాడు అని అర్థం. పుట్నోట్లో ఉంటుంది అది కూడా. మళ్ళీ మీ బైబిల్లో లేదు అనకండి, నా బైబిల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమనుకుందంటే, నేను ద్వేషింపబడ్డాను, నేను ఒక కుమారుని కానీ ప్రేమించబడతానేమో అనుకున్నాను. కానీ ఏమయ్యాను? ఇప్పుడు ద్వేషించబడ్డాను. నేను ద్వేషించబడ్డానన్న సంగతి ప్రభువు చూశాడు. ప్రభువు చూసి మరలా ఒక కుమారుని తనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మూడవదిగా 34వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి అయి
కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును. అతని 3 కుమారులను కంటిననుకున్నది. అందుచేత అతని లేవి అని పేరు పెట్టాను. లేవి అనే పేరుకు అర్థం ఏంటంటే హత్తుకొని యుండుట అని అర్థం. లేవి అనే పేరుకు అర్థం ఏంటి? హత్తుకొని యుండుట అని అర్థం. ఇప్పుడు ఏమనుకున్నదట? నేను మా ఆయనకి ఎంతమంది పిల్లలను కన్నాను? 3 కన్నాను. ఇప్పుడు ఖచ్చితంగా నా భర్త నన్ను ఏం చేస్తాడు? నన్ను హత్తుకొని ఉంటాడు, నన్ను ప్రేమిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మొదటి కుమారుని కన్నది నా భర్త ప్రేమిస్తాడు అని అనుకున్నది, దేశించబడింది. రెండవ కుమారుని కన్నది దేశించబడింది. మూడవ కుమారుని కన్నది తర్వాత హత్తుకొని ఉంటాడు నా భర్త ఇక నాతో. ఎందుకంటే నా భర్త కొరకు నేను ఎంతమందిని కన్నాను? 3 కుమారులను కన్నాను. నా భర్త నాతో హత్తుకొని ఉంటాడు అని అనుకున్నది. తన ఎక్స్పెక్టేషన్ చూడ ఎంత బాగుంది. నా భర్త నాకు ఇక దగ్గర అవుతాడు, ఎంతో ఆశతో ఉన్నది. కానీ అక్కడ కూడా 3 కుమారులను కన్న లేయాకు ఏమి ఎదురైందండి? నిరాశనే. తను అనుకున్నవి ఏవి కూడా తన జీవితంలో జరగట్లేదు, ఏవి కూడా జరగట్లేదు. బాగా వినండి, కొంచెం వాక్యము మనసు పెట్టి వింటే అర్థమవుతుంది. ఏవైతే ఆశపడుతుందో, ప్రేమను ఎక్స్పెక్టేషన్ చేసింది, హత్తుకొని ఉంటాడు అనుకున్నది, ఇవేవి తనకు దొరకట్లేదు. పైగా దేశించబడుతూ వచ్చింది. ఇక చివరగా ఆమె చేసింది ఏంటంటే చూడండి, 35వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కన్నను. ఈసారి యెహోవాను నేను స్తుతించెదను అనుకొని యూదాని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆమె గర్భవతి అయి మరలా ఒక కుమారుని కన్నదట. ఆ కుమారుని పేరు పెట్టింది. ఏం పేరు తెలుసా? యూదా అని పేరు పెట్టింది. యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతించుట అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతించుట అని అర్థము. 3 సార్లు తను దేశించబడింది. 3 సార్లు తను ఏదైతే ఆశపడిందో తను అది పొందుకోలేకపోయింది. కానీ 4వసారి మాత్రం తన అంచనాలన్నీ కూడా తారుమారైపోయాయి. హల్లెలూయా. అందుకే ఏం చేస్తుందంటే, నేను ఇక్కడ 4వ కుమారుని తన కొరకు, నా భర్త కొరకు నేను కన్నాను గనక ఈ కుమారుని పేరు యూదా అని పేరు పెడతాను, యూదా అని పేరు పెడతాను. దేవుని బిడ్డలారా గమనించండి, యూదా అనే పేరులో నుండే ఎవరు వచ్చారంటే యూదులు వచ్చారు. హల్లెలూయా. వింటున్నారా? యూదా అనే పేరు నుండి ఎవరు వచ్చారు? యూదులు వచ్చారు. ఇప్పుడు యూదా ప్రజలు యూదులు అని చెప్పుకుంటున్న వారందరికీ ఏమంటే మూలకారకుడు ఎవరు? యూదా ఎవరి కుమారుడు? లేయా యొక్క 4వ కుమారుడు. లేయా యొక్క 4వ కుమారుడు. చరిత్ర. ఈ లేయా యొక్క 4వ కుమారుడు ఎందుకు దేవుడు 3 విషయంలో అలాగూ చేసి 4వసారికి వచ్చేసరికి ఎందుకు దేవుడు చూడండి హెచ్చించాడు అంటే, ఇక్కడ యూదా దగ్గరకు వచ్చేసరికి ఏమండి ఆమెను దేవుడు హెచ్చించాడు. ఎందుకు హెచ్చింపబడిందో తెలుసా? ఎందుకు హెచ్చించబడిందో తెలుసా? ఇక్కడ గమనించండి, చదవండి ఒకసారి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి ఏం చేద్దాం అనుకున్నది? వాహ్, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈసారి ఏం చేద్దాం అనుకున్నది అంటే, ముందున్న 3 సార్లు ఏమనుకున్నది ఈమె? ముందున్న 3 సార్లలో ఆమె ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వేరేలాగున్నాయి. భర్త ప్రేమ కావాలి, భర్త నన్ను హత్తుకొని ఉండాలి, నా ఇల్లు ఇలాగ ఉండాలి, నా కుటుంబం ఇలాగ ఉండాలి, నా పరిస్థితులు ఇలాగ ఉండాలి, ఇలాంటి వాటి మీద ఆమె దృష్టి పెట్టిందే కానీ దేవుడు నాకు చక్కటి కుమారులను ఇచ్చాడు, ముందుగా నేను దేవుని స్తుతించాలని ఆలోచన ఆమెకు రాలేదు. వింటున్నారా? దేవుని నేను స్తుతించాలి, దేవుడు ఇచ్చిన వారిని బట్టి దేవుని స్తుతించాలి, ఫస్ట్ నేను దేవుని హత్తుకోవాలి, నేను ఫస్ట్ దేవుని ప్రేమించాలని ఆలోచన ముందుగా వచ్చి ఉంటే నిజంగా లేయా ద్వేషించబడేది కాదేమో. వింటున్నారా? 4వసారికి వచ్చేసరికి ఆమె ఏమండి దేవుని నేను స్తుతించదని అనుకున్నది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ మాట
తాను అనుకొని యూదా అనే పేరు పెట్టిందో, యూదా అనే పేరు ఆ కుమారునికి పెట్టిందో, అనుకున్నట్టుగానే దేవుడు లేయాను తన కడుపున పుట్టిన తన కుమారుని హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన బ్లెస్సింగ్ కదండి ఇది. యూదులు అని చెప్పుకుంటున్నారు, ఒక జాతి వచ్చేసింది అతనిలో నుండి. ఈరోజు ఒక దేశమే యూదా దేశము అని మాట్లాడుకుంటున్నాం. యూదా దేశం ఎవరి పేరు? అది ఎవరి పేరు చెప్పాలి? లేయ యొక్క కుమారుని ఒక పేరే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ యూదాను లేయాను హెచ్చించలేదా? హెచ్చించలేదా? యూదులకు ఈరోజు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది. ఎంత గొప్ప దీవెన! హల్లెలూయా. ప్రపంచ దేశాలు యూదా దేశముతో పోటీ పడుతున్నాయి. కానీ ఆ దేశంలో ఉన్న టెక్నాలజీ కావచ్చు, ఆ దేశంలో ఉన్న మనుషుల జ్ఞానము, తెలివితేటలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎంత పోటీ పడదామన్నా ఆ దేశం మీద ఇప్పటి వరకు ఎవరు గెలుపొందిన వారు లేరు. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్న జంతువులు కూడా, కుక్కలు కూడా అంత తెలివిగా ఉంటాయట. అందుకే మన భారత ప్రధానమంత్రి గారు చాలా రోజుల కింద ఆ ఇస్రాయేల్ దేశంలోకి కుక్కలు తెప్పించుకున్నాడు. అవి చాలా తెలివి కలిగిన కుక్కలని. యూదా దేశము ఈరోజు అనే పేరు రావడానికి కారణం ఒక యూదా అనే వ్యక్తిలో నుండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆమె ముందు 3 మేలు పొందుకున్నది. అక్కడ ఎవరిని స్తుతించలేకపోయింది? దేవుని స్తుతించలేకపోయింది. ఎప్పుడైతే దేవుని మనం స్తుతిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్పవారిని చేస్తాడు. హల్లెలూయా. స్తుతించడం అంటే నువ్వు పొందుకున్న మేలులకే థ్యాంక్స్ చెప్పడం కాదు. నువ్వు రాబోతున్న దినాలలో కూడా నువ్వు గొప్పవానిగా చేసేది స్తుతి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన నోట ఎప్పుడు కూడా ఏముండాలంటే స్తుతి ఆరాధన ఉండాలి. దేవుని దగ్గరకు వస్తాము, నోరు మూసుకొని కూర్చుంటారు చాలామంది. దేవుని దగ్గరికి వస్తారు, పక్క వాళ్ళని చూస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వస్తారు, మాటలు వింటూ ఉంటారు, కానీ అవి తన లైఫ్లోకి అన్వయించుకోము. లేయా అనుకున్నదట, మొదటిసారి ఏమో నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుందట. నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే లోకం నేనేం చేస్తూ ఉంటుంది? మళ్ళీ రిటర్న్ ప్రేమిస్తుందా? నువ్వు ఇతరులకు ప్రేమను పంచావు, కానీ వాళ్ళ నుంచి నీకు ఏది వచ్చింది రిటర్న్ అంటే ద్వేషం, దేశం. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ప్రేమించావు నీ భర్తను, నీ భార్యను నువ్వు యథార్థంగా ప్రేమించావు. నీ బంధువులైన వారు కావచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఎవరినైనా కావచ్చు, నీ ప్రేమలో లోపము లేకుండా నువ్వు ప్రేమించావు. వాళ్ళ నుంచి ఎప్పుడో ఒక విధంగా, ఏదో ఒక విధంగా మేలు నాకు జరగకుండా పోతుందా, నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు అని అనుకున్నావు. కానీ ఒక టైం వచ్చింది, వాళ్ళ నిజస్వరూపం బయటపడ్డది, వాళ్ళు నేను ద్వేషిస్తున్నారు అని. హల్లెలూయా. నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటావు, లోకం నుండి నీకు రిటర్న్ ఏమొస్తూ ఉంటుందంటే ద్వేషం వస్తూ ఉంటుంది. ద్వేషం. లోకాన్ని నువ్వు హత్తుకొని ఉండాలని ఆశపడుతూ ఉంటావు. లోకం ఏమండి, ఆ లోకం నీకు ఇచ్చేది ఏంటంటే ఏమీ ఇవ్వదు, ఉత్త చేతులతో నిన్ను పంపించేస్తుంది. లేయా అనుకున్నదట, 3వ కుమారుని కన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా నా భర్త నన్ను ఏం చేస్తాడు? హత్తుకుంటాడు నా భర్త నన్ను. హత్తుకున్నాడా? ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకున్నది. ప్రేమించాడా? ఇప్పుడు ఏమండి, నేను ఇంతమందిని ప్రేమించాను కానీ వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు అని అనుకున్నారు. ప్రేమించారా? ఎంతమందిని ప్రేమించామో, ఏరియా వాళ్ళంతా ఎక్కడున్నారా? ప్రేమించిన వాళ్ళంతా ఎంతమందిని మేము హత్తుకొని ఉన్నామో మాకు తెలుసు. నిజంగా ఎంత హత్తుకొని వాళ్ళకు దగ్గరగా ఉంటాం మేమంటే, మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా మేము ఎంత ఫ్రీ అయిపోతాం తెలుసా. సంఘంతో కావచ్చు, ఎవరైనా కొంచెం క్లోజ్గా మాతో మాట్లాడితే చాలు, నవ్వుతూ మాట్లాడితే చాలు, వాళ్ళని మేము ఇట్లా హత్తుకొని ఉండిపోతాం. వాళ్ళకు ఉన్నవన్నీ కూడా ఇక వీళ్ళతో ఇవి పంచుకోవాలా, ఈ మాటలు చెప్పాలా చెప్పకూడదా అని కూడా మేము ఆలోచించాం. ఉన్నవన్నీ ఇంట్లో లోపట ఉన్నాయన్నీ బయట వేసినట్టుగా అన్ని విషయాలు బయట వేస్తాం. వాళ్ళని మేము హత్తుకుంటాం. వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు అని మేము వాళ్ళకి అంత దగ్గరగా ఉండి మేము అంత అదిగా చేస్తే వాళ్ళ నుండి మాకేమొస్తుందో తెలుసా? ద్వేషం వస్తుంది. ద్వేషం.
అప్పుడు అర్థం కాదు మాకు, ఏంటి ప్రభువా, మేము ప్రేమించాము, మా ప్రేమలో లోపం ఉందా? మేము వాళ్ళని హత్తుకొని ఉన్నాం తప్ప, ఇలా ఉండడం తప్ప నాయనా? సంఘాన్ని సంఘములాగా కాకుండా నా పిల్లలు, నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, నా రక్త సంబంధులు, రేపు పరలోకంలో మేమందరం కలిసి ఉండేవాళ్ళము, మేమంతా ఒక కుటుంబం అనుకునే వాళ్ళము. ఈ విధంగా మేము సంఘంతో ఉండడం తప్ప నాయనా? మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి కూర్చుని ఏవి కండిషన్స్ పెట్టా ఉండేయండి. మా ఇంట్లో ఎవరు వచ్చినా కూడా అట్లా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు పిల్లలంతా. కొంతమంది సేవకులు ఇళ్ళల్లో నేను చూశాను, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి అలో లేదు, అలో ఉండదు. ఒకవేళ వస్తే పాస్టర్ గారు వచ్చేంత వరకు లోపల ఉన్నారనుకోండి, ఆ డోర్ దగ్గర నిలబడాలి. అమ్మగారు అక్కడనే ఉండి సమాధానం చెప్తారు. అయ్యగారు వస్తారు, వెయిట్ చేయని చెప్తారు. అయ్యగారు వచ్చేంత వరకు వీళ్ళు ఎక్కడ ఉండాలి? విశ్వాసులు బయటనే ఉండాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను మీకంటే, మా దగ్గర అలాంటి విషయాలు ఏముండవు. నేను లోపల పడుకొని బెడ్రూమ్లోకి వచ్చి డాడీ అని లేపుతారు. అలా అమ్మగారు కూడా, పాస్టర్ అమ్మగారు కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పరు. పడుకున్నారు లేమ్మా, ఇప్పుడు లేపకండిలే, తర్వాత రండిలే అని ఏమన్నారు. వాళ్ళు వచ్చి అంటారు, ఇంకా నాతో చెప్తారు. నేను తర్వాత ఎవరైనా పిలుస్తున్నారంటే నేను కొద్దిసేపు పడుకుంటాను, అలసిపోయానంటే, మనం అలసిపోయామండి కాదన్న నేను, కానీ వాళ్ళు ఎంత కష్టంతో వచ్చారో లేచి వాళ్ళకు ఒక మాట ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి పడుకోండి అని చెప్తారు. హల్లెలూయా. అంటే మేము ప్రేమిస్తున్నాము, మేము హత్తుకొని ఉన్నాము, కానీ మాకేమెదురవుతుంది? ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? ద్వేషం. నా వేళ్ళ మీద లెక్కబెట్టి చెప్తానండి, పేర్లతో సహా లెక్కబెట్టి చెప్తాను. ఎవరెవరు మా ఇంట్లో విషయాలన్నీ బయట ప్రచారాలు చేస్తారో పేర్లు లెక్కబెట్టి చెప్తాను నేను. కానీ ఏం బాధ లేదు, నాకు బాధ లేదు. ఎందుకంటే మేము కూడా లేయలాగా మేము ప్రేమించామంతే. భర్తని ప్రేమించాము. లేయ భర్త ప్రేమ కావాలని ఆశపడినట్టుగా మేము కూడా మీ ప్రేమ కావాలని ఆశపడ్డాము. మేము కూడా మిమ్మల్ని హత్తుకొని ఉండాలని ఆశపడ్డాము. కానీ యాకోబు తప్పించుకున్నట్టుగా మీరు కూడా ఏమవుతున్నారు చెప్పాలి. లేయనేమో యాకోబుని ప్రేమించింది. ఆమె కూడా ఏమనుకుంది, తన భర్త తనను ఇంతవరకు ప్రేమించలే కానీ ఇప్పుడు ఒక కుమారుని కన్నా, ఇప్పుడు నా భర్త ఏం చేస్తాడు నన్ను? ఎందుకంటే తన ఇంటికి కొరకు నేను ఎవరిని కన్నాను? ఒక వారసుని కన్నాను. ఇప్పుడు ఖచ్చితంగా నా భర్త ఏం చేస్తాడు? నా కోసం కాకపోయినా ఆ కొడుకు కోసం అని వచ్చి నన్ను ప్రేమిస్తాడు. అబ్బా, ఎంత మంచి పని చేసావమ్మా, నా కోసం నువ్వు ఒక కుమారుని కన్నావు అని చెప్పి నన్ను మెచ్చుకుంటాడు, నన్ను ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు. ఎక్స్పెక్టేషన్ చేసింది. కానీ రిటర్న్ ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? గట్టిగా చెప్పండి. దేశం వచ్చింది. మీ జీవితాల్లో ఈ అనుభవాలు లేవంటారా? ప్రేమించారు, దేశం వచ్చింది. హత్తుకున్నారు, దేశం వచ్చింది. వచ్చిందా రాలేదా? చెప్పాలి. అరే, మనము గోధుమ విత్తనాలు వేసాము. ఆ గోధుమ చెట్లు రావాలి. మధ్యలో ఏమొస్తున్నాయి? గురుగులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి గురుగులు? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మధ్యరాత్రి ఒక దొంగోడు ఉన్నాడు. వాడొచ్చి గోధుమల మధ్యలో ఏం జల్లిపోయాడు? గురుగులు జల్లిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనము లోకాన్ని చూస్తున్నంత కాలం మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి మన పరిస్థితులు. కానీ లేయకు అర్థమైంది. 4వ కుమారుడు అనేసరికి లేయ తన మైండ్ ట్యూన్ చేసుకుంది. ఏమనంటే, ఇక నా భర్త ప్రేమ, ఈ మనుషుల ప్రేమ, ఈ ద్వేషాలు, ఈ హత్తుకోవడం ఇవన్నీ కాదు, సంథింగ్ ఏదో నేను ప్రత్యేకంగా చేయాలనుకున్నది. వెంటనే 4వ కుమారుని పుట్టగానే ఏమనుకున్నదంటే, నేను దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. లేయా, యూదా అంత గొప్పవారిగా కావడానికి కారణం ఈరోజు దేవుని స్తుతించడమే. ఆమేన్. ఆ దేవుని స్తుతించడం అనే మాట సాతానుగాడు 3 సార్లు ఆమె నోటి నుండి రాకుండా ఆపగలిగాడు. హల్లెలూయా. చూసాడా? 3 సార్లు ఆ మాట రాకుండా సాతానుగాడు ఆపాడు. కానీ 3వసారి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో, ఆ వెంటనే దేవుడు ఒక లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ పరిస్థితులు ఎలాగున్నా సరే నాన్న, నీ జీవితం ఎలాగుందో, ఎలాంటి బాటలో నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు వెళుతున్నది ముళ్ళబాట, లేకపోతే
మంచి తార్ రోడ్డు మీద వెళ్తున్నావా? ఎలాగుందో నీ ప్రయాణం నీకు తెలుసు. నువ్వు మనుషులను చూడొద్దు. దేవుని ప్రేమించడం నేర్చుకోండి, ఆయనను స్తుతించడం నేర్చుకోండి, అంతే. ఈ మాట లేయా నోటిలో నుండి సాతానుగాడు రాకుండా ఆపాడు. కానీ ఒక టైం వచ్చింది, లేయా ఒక తీర్మానం తీసుకొని, నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నది? నేను యెహోవాను స్తుతించదని అనుకున్నది. ఈరోజు నువ్వు కూడా ఈ తీర్మానము నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా యూదాను అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినట్టుగా ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు గొప్పవారివి కావాలని ఆశ ఉంటే నువ్వేం చేయాలి? దేవుని స్తుతించు. నీకు ఉద్యోగం రావట్లేదా? నథింగ్ టు వరీ, దేవుని స్తుతించు. నీకు వ్యాపారములో నష్టాలు చూస్తున్నావా? బాధపడకు, దేవుని స్తుతించు, దట్స్ ఆల్. లేకపోతే ఇంకా నీ భర్త ప్రేమ కావచ్చు, నీ పిల్లల నుంచి కావచ్చు, నువ్వు అనుకున్న ప్రేమలు నీకు దొరకట్లేవా? అనేకుల ప్రేమ నీకు కరువైపోయిందా? ఎవ్వరు అందరినీ నువ్వు ప్రేమిస్తూ ఉంటే అందరూ నేను ద్వేషిస్తూ ఉన్నారా? బాధపడకు. ఆ పరిస్థితిలో కూడా నువ్వు ఏం చేయడం నేర్చుకోండి. రుతమా, ఏం చేయడం నేర్చుకోవాలి? దేవుని స్తుతించడం, ప్రేమించడం కాదు, దేవుని స్తుతించడం నేర్చుకోండి. లేయా ప్రతికూల పరిస్థితులలో దేవుని స్తుతించడం నేర్చుకుంది. తన బ్రతుకును దేవుడు ఏం చేశాడు? మార్చాడు. సాతానుగాడు నీ నోటిలో స్తుతి రాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుని బిడ్డలారా, 3 కుమారులు పుట్టినప్పుడు ఆమె మాటలో ఎక్కడైనా దేవుడు అనే మాట వచ్చిందా? దేవుడు నా మొర విన్నాడు అని అన్నదే కానీ, మరి దేవుడు నా మొర విన్నందుకు నేను దేవుని స్తుతించాలని ఎందుకు అనుకోలేకపోయింది? అందుకే మన మూలవాక్యం అదే. మనకు శ్రమ కలిగినప్పుడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా మనం ఏం చేయాలి? ఈమెకు శ్రమ సంభవించింది, దేవా నా భర్త ప్రేమ నాకు కరువు అయిపోయింది నాయన అన్నప్పుడు యెహోవా నా మొర విన్నాడు అని చెప్పింది. మరి యెహోవా మొర విన్నప్పుడు, నువ్వు సంతోషం కలిగినప్పుడు నువ్వు దేవుని ఏం చేయాలి? నువ్వు మరి ఎందుకు స్తుతించలేకపోయావు? చూడండి, 3 సార్లు సాతానుగాడు ఆమె నోటి నుండి ఏం రాకుండా ఆపాడు? చెప్పాలి, ఏం రాకుండా ఆపాడు? స్తుతి రాకుండా. నువ్వు స్తుతిస్తే ఏమైపోతావు? చెప్పాలి, ఏమైపోతావు? మనం గొప్పవారం అయిపోతాం. చెప్పండి అందరం కూడా, మనం స్తుతిస్తే ఏమైపోతాం? గొప్పవారం అయిపోతాం. సాతానుగానికి ఏం నచ్చదు? నువ్వు సంతోషంగా ఉండడం నచ్చదు, నువ్వు గొప్పదానివి కావడం నచ్చదు, మనం గొప్పవారిగా కావడం నచ్చదు. అందుకే మనం స్తుతించకుండా ఆపేస్తూ ఉంటాడు. ఏదైనా మేలు జరిగినప్పుడు, దేవా ఇప్పుడు కష్టాల కోసం అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆ కష్టాలు తీరంగానే మర్చిపోతాం, గుర్తుండదుగా. ఎందుకంటే సాతానుగాడు ఆ విధంగా మన మైండ్ని ఏం చేస్తాడు? మర్చిపోయేటట్టు చేస్తాడు. ఇచ్చేంత వరకు ఒక బాధ, ఇచ్చిన తర్వాత ఇంకా చిన్నదానికే చెప్తావు, ఇంకొకటి వస్తుంది కదా, పెద్దది వస్తుంది, అప్పుడు చెప్పుదులే అంటాడు. వింటున్నావా? ఆ పెద్దది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు, ఈలోపు ఉన్నదివా ఉంచుకున్నదివా. దేవుని స్తోత్రం కలుగును. అమ్మ, ఏం చేయాలి? శ్రమ సంభవిస్తే ఏం చేయాలి? నువ్వు లేయా ఏం చేస్తుంది? యెహోవాను స్తుతించినప్పుడు ఆమె పరిస్థితులు మారాయా? మారాయి. మనం స్తుతిస్తే సాతానుగానికి నచ్చదు. కానీ మనం ఏం చేయాలి? వానికి నచ్చందే మనం చెయ్యాలి. వానికి నచ్చినట్టు చేస్తే ఎట్లా? దేవుని బిడ్డలారా, చూద్దాం, మరొక మాట చూద్దాం. లేయా తన బ్రతుకును మార్చుకుంది. అలాగే చూడండి మరొక మాట, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. 11వ వచనం చదవండి. థ్యాంక్ యూ లార్డ్. చేయునట్లు ఈ హామాను ఎవరికి శత్రువట? యూదులకు శత్రు. ఎవరు యూదులు? చెప్పాలి. దేవుడు ఎంత గొప్పవారిగా యూదాను చేశాడో చూడండి. ఈ హామానట ఎవరికి శత్రువు? చెప్పాలి, ఎవరికి శత్రువు హామాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. హామాను సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యూదులు దేవుని పిల్లలు.
చూడండి ఎంత గొప్పవారినిగా దేవుడు చేస్తున్నాడు. చూడండి, ఈ హామానట యూదులకు శత్రువు అని 3 సార్లు ఎస్తేరు గ్రంథములో రాయబడినట్టుగా చూస్తాం. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ హామాను యూదులకు శత్రువు. చదువు. అహర్షయోసు యూదులకు శత్రువైన హామాను ఇంటికి రాణి అయిన ఎస్తేరుకిచ్చెను. ఏమి కావలేనో చూడండి, మనకు అదంతా అవసరం లేదు. ఆ దినమున రాజైన అహర్షరోసు యూదులకు శత్రువైన హామాను. హామాను ఎవరికి శత్రువు చెప్పాలి? హామాను ఎవరికి శత్రువు? యూదులకు శత్రువు. 3వ అధ్యాయము 11వ వచనంలో ఈ హామాను యూదులకు శత్రువు అని చదివాము. అలాగే 8వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినమున యూదులకు శత్రువైన హామాను అని చదువుతున్నాం. అలాగే 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన. చాలు, అక్కడ కూడా ఏమని ఉందండి? యూదులకు శత్రువు ఎవడట? హామాను. హామాను హామాను వింటున్నారా దేవుని బిడ్డలారా? మనకు శత్రువు ఎవరు చెప్పండి? ఇక్కడ భౌతిక సంబంధమైన యూదులకు హామాను శత్రువు. ఇప్పుడు ఆధ్యాత్మికమైన యూదులు ఎవరు? ఆధ్యాత్మికమైన యూదులు ఎవరో కాదండి, మనమే. వింటున్నారా? ఇప్పుడు మనం ఎవరము చెప్పండి? రక్షింపబడిన వారు అందరు ఎవరు? దేవుని ప్రజలం, యూదా గోత్రపు సింహం యొక్క పిల్లలమా కాదా? ఇప్పుడు మన దేవుడు యూదా గోత్రం సింహం అయినప్పుడు మనం ఏం కావాలి? ఆ యూదా గోత్రం సింహం పిల్లలమా కాదా? చెప్పాలి. హామాను చూడండి, యూదుల కట శత్రువట. ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే యూదులను అనగద్రొక్కాలి, యూదులను హతము చెయ్యాలి. ఎప్పుడైతే యూదా ఆ లేయా యొక్క కుమారుని దేవుడు హెచ్చించాడో ఆనాటి నుంచి ఈనాటి వరకు సాతానుగాడు ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగం ఏంటో తెలుసా? భూమి మీద యూదులు అనేవారు లేకుండా చెయ్యాలని వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూదా ఎప్పుడైతే పుట్టాడో, ఎప్పుడైతే లేయా యెహోవాను స్తుతించిందో, ఆ గొప్ప జనమును యూదాలో నుండి తీసుకొచ్చాడు దేవుడు. ఆనాటి నుంచి కూడా హామానులు లేస్తూనే ఉన్నారు. హామానులు లేచి యూదులను ఏం చేయాలనుకుంటున్నారు? త్రొక్కుతూనే ఉన్నారు. వీళ్ళని లేకుండా సమూల నాశనం చేసేయాలనుకుంటున్నారు. ఈ హామాను ఏమండి చేసినటువంటి పని ఏంటో తెలుసా? యూదులను లేకుండా నేలమట్టం చేయాలి. మొర్దెకై ఎవరు అంటే ఎస్తేరు యొక్క చిన్ననాన్న. ఈ మొర్దెకైని ఏం చేయాలనుకున్నాడు ఈ హామాన్ అంటే? ఒక ఉరికొయ్యను తయారు చేసి ఆ ఉరికొయ్య మీద ఈ మొర్దెకై ఎవరు, ఏ జాతికి సంబంధించిన అంటే యూదుడే. వింటున్నారా? మొర్దెకై ఎవరు? యూదుడే. ఈ యూదుని చంపాలి. ఈయనను చంపిన తర్వాత యూద జాతిని రాజైన అహర్షయోసు వలన ఆజ్ఞ పొందుకొని యూదులను ఎవ్వరిని లేకుండా నేలమట్టం చేయాలని ఒక పన్నాగం బన్నినోడు హామాను. ఆ పన్నాగం బని ఒక ఉరికొయ్యను తయారు చేశాడు. యూదులను నాశనం చేయాలి. హామాను మొర్దెకైని ఉరికొయ్యకు ఉరిదీయాలని చేశాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మొర్దెకై కొరకు ఆ ఉరికొయ్యను తయారు చేశాడు. ఏమండి? వాడు వేసుకున్న కొయ్య మీద వాడే ఉరి తీయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. 7వ అధ్యాయము. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఏం చేశారు? ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము ఏమయ్యనట? ఎవరి కొయ్య మీద ఎవరు ఉరిదీయబడ్డారు? ఒక సామెత ఉంది కదా, ఎవడు తవ్వుకున్న గుంతలో వాడే పడతాడు. ఈ మాటను కొంచెం మార్చి చెప్పండి. ఎవరు తయారు చేసుకున్న కొయ్య మీద వాడే ఉరిదీయబడతాడు. ఇప్పుడు హామాను మొర్దెకై కోసం ఉరికొయ్య తయారు చేశాడు. ఆ ఉరికొయ్య మీద ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? హామానే ఉన్నాడు.
యూదులను ఏం చేద్దాం అనుకున్నాడు? మన టార్గెట్ ఏంది హామానుది? యూదులను చంపాలి. యూదులను చంపాలంటే ఫస్ట్ టార్గెట్ ఈ మొర్దెకైలు లేకుండా చేయాలి. రాజభవనంలోకి వెళ్ళి యూదుల గురించి చెడుగా రాజుగారికి చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకొని యూదులను అందరిని హతమార్చాలని టార్గెట్ చేశాడు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనందరికీ తెలిసిన విషయం, ఎస్తేరు 3 దినములు తన కుటుంబము యూదులు అందరూ కలిసి, ప్రజలంతా కలిసి ఉపవాసాలుండి ప్రార్థనలు చేశారో, దేవుని స్తుతించి దేవుని అడిగారో, దేవుని కార్యము ఏమంటే యూదుల పక్షంగా జరిగించాడు. హల్లెలూయా. వీళ్ళు ఇంత గొప్ప ఆ సాతాను లాంటి హామాను ఉరి తీయగలిగిన శక్తి యూదులకు లేదు ఆ దినాలలో. ఎందుకంటే వీరు బానిసలు. ఆ రోజులలో వారు బానిసలుగా ఉన్నారు. కానీ బానిసలుగా ఉన్నప్పటికీ దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడంటే యూదుల పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు యూదుల పక్షంగా ఉన్నాడు. అందుకే దేవుని సంగమా, యూదా అనగా అర్థం ఏంటంటే దేవునిని స్తుతించుట, స్తుతించుట, లేకపోతే దేవునికి స్తోత్రము చెల్లించుట. దేవుని బిడ్డలారా, అందుకే యూదులకు చూడండి ఎలాంటి విజయం ఇచ్చాడు చూడండి. 9వ అధ్యాయం 5వ వచనం చదవండి నాయన. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. యూదులు తమ శత్రువులను అందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీర తమ విరోధులకు చూసారా? ఎవరు చేశారు? యూదులు తమ శత్రువులందరిని ఏం చేశారు? అందరినీ హతం చేశారో చేయలేరా? మనసు తీర, మనసులో ఎంత వేదన ఉందో ఆ వేదన తీరంతగా వారు ఏం చేశారట? యూదులు శత్రువులను హతము చేశారు. షూషాను కోట యందు యూదులు 500 మంది చంపి నాశనము చేసిరి. 9వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మొర్దెకై రాజు యొక్క నగరులో, ఎవరు? మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు ఏమాయను? వ్యాపించెను. హల్లెలూయా. దేవుడు ఎక్కడ గొప్పవారిని చేశాడు? యూదులను ఎక్కడ గొప్పవారిని చేశాడు? బానిసలుగా ఉన్న ప్రాంతాల్లో, బానిసలుగా ఉన్నటువంటి స్థలములో దేవుడు గొప్పవారిని చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ మొర్దెకై చూడండి, ఆ మొర్దెకై ఉరి కొయ్య మీద ఉండవలసినటువంటి మొర్దెకై ఇప్పుడు ఏమయ్యాడట? రాజు యొక్క సంస్థానములో అతడు ఏమయ్యాడట? గొప్పవాడయ్యను. గొప్పవాడు. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? యూదా అనే మాట ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు లేయా లాంటి జీవితాలను ఏమండి నేను చెబుతున్నానండి, నువ్వు ఎలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చావో, ఒకవేళ మారాలాంటి అనుభవంతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. భయంకరమైనటువంటి పోరాటాల మధ్య, సమస్యలతో, ఇబ్బందితో, ఏమి చేయలేని చేతగాని వాడిలాగా, నిరాశతో, నిస్పృహతో, ఇక నా దేవునికే నేను నా కష్టం చెప్పుకోవాలని బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ హృదయం అంతా భారముతో బరివెక్కిపోయిన స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు. మారాను దేవుడు మధురముగా మార్చిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన దేవుడు మారాను మధురంగా మార్చిన దేవుడు. ఎక్కడ నాశనం అయిపోతారు అని అనుకున్నారో అక్కడి నుంచి దేవుడు గొప్పవారినిగా చేసిన దేవుడు. హల్లెలూయా. మనము స్తుతించుట ద్వారా మనం ఏమవుతామంటే గొప్పవారముగా అవుతాం. నువ్వు నోరు తెరిచి కేవలము దేవుని స్తుతించు అంతే. మనుషులను ప్రేమించావు, మనుషుల వైపు తిరిగావు, అక్కడని ఇక్కడని ఎక్కడి నుంచో సహాయం వస్తుందని, ఎవరో నన్ను ఆదుకుంటారని, ఎవరెవరి దగ్గరకో వెళ్ళి నువ్వు తిరిగి చెప్పులు అరిగిపోయేదాకా నువ్వు తిరుగుతూనే ఉన్నావు. కానీ నీకు ఏ వైపు నుంచి సహాయము రాలే. అందుకే మొర్దెకై ఎస్తేరుతో అంటున్నాడు. ఎస్తేరుతో ఏమనంటే, ఎస్తేరు, నువ్వు ఒకవేళ రాజు దగ్గరికి ధైర్యం చేసి నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యకపోతే ఇక యూదులందరూ ఏమైపోతారంటే నశించిపోతారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే యూదుల పక్షంగా మాట్లాడుట కొరకే. హల్లెలూయా. ఒకవేళ నీవు యూదుల పక్షంగా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడకపోతే, నువ్వు కాకపోతే దేవుడు యూదులకు మరొక చోటు నుండి సహాయము పంపించగలడు. హల్లెలూయా. ఒక్క ఉదారులన్నీ మూసుకుపోనిగాక, మన కొరకు దేవుడు ఎక్కడో ఒక దారి తెరిచే ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మన నిరీక్షణ. అందుకే లేయా అనుకున్నదట, ఇక నేను ఎవరిని స్తుతిస్తానంటే
యెహోవాను స్తుతిస్తారు. హల్లెలూయా. యెహోవాను ఆమె స్తుతించడమే కాదు, ఆమెను ఎంత గొప్పగా దేవుడు చేశాడో చూస్తున్నాం ఇక్కడ. ఏమంటే శత్రువు లాంటి హామానులు లేస్తా ఉన్నారు. ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు హామానులు లేస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, హామానును ఉరికొయ్యకు ఏసి కొట్టిన దేవుడే ఈరోజు నీ కుటుంబంలో వేధిస్తున్న ఆ సమస్యల లాంటి హామానులను ఉరికొయ్యకు వేసి చంపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హామానును ఉరికొయ్యకేసి చంపేశారు అంతే. నీ సమస్యలను కూడా హామానే అనుకోండి. ఈ సమస్యలన్నిటికీ ఏం పేరు పెడతావంటే హామానే అని పెట్టండి. నేటి తరం హామానులు ఉన్నట్టుగానే మనము నేటి తరం యూదాలముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆధ్యాత్మికమైన యూదులము, మనం గొప్పవారిగా. అందుకే దేవుని బిడ్డలారా, మీకు అందరికీ తెలిసిన విషయం, అపోస్తల కార్యం దయచేసి చూడండి, ఒక మాట చూడండి. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం దయచేసి చదవండి. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలను దేవునికి ప్రార్థించుచు ఏం చేస్తున్నారట? దేవునికి ప్రార్థించుచు ఏం పాడుతున్నారట? కీర్తనలు పాడుచున్నారు. ఎక్కడ పాడుతున్నారు? ఇంట్లో ఉండా అండి చెప్పండి. మన బ్రతుకులో ఒక అలవాటు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి. ఒక అలవాటు చేసుకోండి ఇక్కడ నుంచి. ఏం అలవాటు అంటే, దేవుడు నీకేదో మేలు చేస్తే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా, నేను దేవుని స్తుతిస్తా అని చెప్పడం కాదు. దేవుడు నీకు ఏమి చేయకపోయినా మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనం దేవుని స్తుతించాలి. పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో వేయబడితే అక్కడ సుఖం ఉంటుందా? మంచి బిర్యానీ పెడతారా? లేకపోతే మంచి ఏసీ పెట్టి మంచి 5 స్టార్ హోటల్లో కూర్చునిబెట్టినట్టుగా ఉంటుంది అక్కడ మర్యాదలు? అలాంటి మర్యాదలు ఏముండవు. చెరసాలలో ఏమంటే సంఖ్యలతో వారిని బిగించి చెరసాలలో వేశారు. రక్తపు మడుగులలో ఉన్నారు ఇద్దరు కూడా, పౌలు శీల. రక్తపు మరుగులో ఏమండి, భయంకరమైన రక్తపు మరుగులో చూడండి వాళ్ళు ఎలాగున్నారో చూడండి ఒకసారి. దయచేసి వారి పరిస్థితి చూడండి. 16వ అధ్యాయం దయచేసి చూడండి. 16వ అధ్యాయం 22వ వచనం చదవండి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. తర్వాత నెక్స్ట్, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి వారిని ఏం చేసిరి? భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఏం చేశారంట? వారిని పడుకోబెట్టి జాగ్రత్తగా చూడండి అని చెప్పాడు నాయకుడు. ఏం చెప్పాడు రాజు? వారిని ఏం చేశారంటే చాలా దెబ్బలు కొట్టారు. ప్రజలంతా వారి మీద ఏం చేశారట? దొమ్మిగా పడ్డారు. తొక్కిసలాట జరుగుతున్నప్పుడు ప్రాణాలు కూడా పోతాయి. మొన్న ఇటీవల కాలంలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదేదో మూవీ రిలీజ్ అవుతే ఒక చిన్న ఆవిడ బాబునో పాపనో ఎత్తుకొని ఆ మూవీకి వెళ్ళింది. తొక్కిసలాట జరిగింది. ఆమె ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? అది భయంకరంగా న్యూస్ వైరల్ అయింది. చనిపోయిందా బ్రతికిందా? మరి పాపనో బాబు తెలియదు, కానీ వారు ఎలా ఉన్నారో తెలియదు. కానీ దేవుని బిడ్డలారా, జనాల ఏమండి మంద ఎక్కువైనప్పుడు దొమ్మిగా మీద పడితే ఏమైపోతారండి? చనిపోతారు. ఇప్పుడు ప్రజలు ఈ పౌలు శీలల మీద ఏమయ్యారు? దొమ్మిగా ఏమయ్యారట? వాళ్ళు పడ్డారు. తర్వాత నెక్స్ట్ చాలా దెబ్బలు కొట్టారట. వా, ఎలా? ఇట్లా బెత్తం తీసుకొని టీచర్ కొట్టినాడు కొడుతుందా? క్లాస్లో టీచరు మంచిగా కొడతారు, చాలా మంచిగా కొడతారు. వాళ్ళ చేతులకు సంఖ్యలు బిగించి ఎంత కొరడాలు తీసుకొని ఇష్టం ఉన్నట్టుగా యేసయ్య వీపు ఎలాగో దున్నబడిందో అలాగూ దెబ్బలతో ఉన్నారు. ఒళ్ళంతా రక్తచిత్తం అయిపోయింది. దొమ్మిగా ప్రజలు పడ్డారు, కొట్టబడ్డారు. ఏమండి చాలా దెబ్బలు అయిపోయాయి. తర్వాత వారిని తీసుకెళ్ళి సంఖ్యలు బిగించి వారిని ఏం చేశారు? భద్రంగా కనిపెట్టమని ఆ యొక్క చెరసాల నాయకుడికి చెప్పారు.
ఇప్పుడు సంఖ్యలతో బంధించిన వీరేం చేస్తున్నారంటే, ఇట్లనో ఏందో మనకి ఇంత కష్టం వచ్చింది, దేవుని కోసం మనం నిలబడితే దేవుడే మనని ఏం చేశాడు, మర్చిపోయాడు అని ఏడ్చుకుంటూ కూర్చున్నారా? ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నారు? పౌలు శీలను బంధించి చెరసాలలో పాటలలో కొన్నిట్లో మెసేజెస్ ఉంటాయి, తెలుసుకోవాలి. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, ఏం చేస్తారు చెరసాలలో వేస్తే? పాడండి. పాటలతో ప్రార్థింపగా ఏం చేశారండి? చెరసాల ఏమండి గుణపం పెట్టి ఏమైనా గుద్దిరా, దాన్ని పడగొట్టిర్రా? ఏం చేశారు వారు? చెప్పాలండి. నువ్వు పాటలతో ప్రభుని స్తుతిస్తా ఉంటే నీకు వ్యతిరేకంగా కట్టబడిన ప్రతి గోడలు కుప్పగూలిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అవన్నీ చూసుకుంటూ కూర్చోదు, అంతే, నీ పని నువ్వు చెయ్యి, అంతే. పాటలతో ప్రార్థిస్తున్నారు వాళ్ళు, చూడండి. పాటలతో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, దేవా ఈ రక్తం అంతా పోయినందుకు నీకు వందనాలయ్యా, ఈ దెబ్బలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏమండి? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నేనేం చేస్తాను? నిన్నే స్తుతిస్తాను. రాళ్లతో కొట్టబడుతున్నా, రంపెములతో కోయబడుతున్న, శరీరం అంతా రక్తసిక్తమైపోతున్న భక్తుల జీవితంలో ఒకటే అనుభవము, దేవుని స్తుతించడము. హల్లెలూయా. దేవుని స్తుతించాలి, దట్సాల్, అంతే. ఏమండి? సముద్రపు కెరటాలు అలల వలె మీదికొచ్చి పడుతూ ఉన్నా కూడా వాళ్ళకొకటే నమ్మకము, నా నావను నడిపించువాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా నావను ఇవతలి నుండి అవతలి పక్కకు తీసుకెళ్లేవాడు నా ప్రభువు. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా కూడా నువ్వు ఈ మాట చొప్పున మేము ఏం చేస్తాము? ఈ అనుభవంలోకి రావాలండి. మనం దేవుని స్తుతించాలని ఆయన మాట చొప్పున చేయాలి, దట్సాల్, అంతే. ఏం చేయొద్దు మనం, అంతే. వేరే మాట వద్దు, ఇక సెకండ్ ఒపీనియన్ తీసుకోవద్దు. మళ్ళీ ఎట్లా అంటారు పాస్టర్ గారు మీరు చెప్పండి అని మళ్ళీ పాస్టర్ గారు చెప్పినాక మళ్ళీ ఇంకెట్లా అంటారు అని ఇంకొక దగ్గర ఇవ్వద్దు. మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి, రెండవదిగా నువ్వు చెప్పు నాయన మేము చేస్తాం, అంతే. పేతురు ఏమన్నాడు? పేతురు వృత్తి ఏం వృత్తి? చేపలు పట్టేవాడు, ఫిషర్ మ్యాన్. మరి యేసయ్య వృత్తి వడ్లంగి, కార్పెంటర్, అవునా? వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? యోసేపు వడ్లంగి పని. ఇప్పుడు చేపలు పట్టే అనుభవం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? యేసయ్యకు ఉంటుందా, పేతురుకు ఉంటుందా? కానీ ఇప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా, కానీ ఇప్పుడు ఏం కాలే, మాకు చేపలు పడలే, ఇప్పుడు నువ్వు చెప్పు మేము చేస్తాం అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ వేరే మాట లేదు. యేసయ్య మీరు ఓడను లోపలికి తీసుకెళ్ళి అలా అక్కడ వేయండి వాళ్ళు అనగానే బల చెప్పొచ్చావులే అయ్యా, నీ పని నీకు తెలుసా? ఇది అసలు చేపలు ఎప్పుడు ఏ టైంలో పడతాయో, మాకు ఎక్కడ పడతాయో మాకు తెలుసు, దాని గురించి మాకు అనుభవం ఉంది, నువ్వేంటి చెప్పేది అని అన్నాడు ఆ పేతురు. ఒకటే మాట, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులన్నీ వెదక్కినా నీకే దారి కనబడట్లేదని బాధపడకు. ఎందుకంటే నీ కొరకు ప్రభువు ఏమండి ఎక్కడో ఒక చోట నుండి ఒక దారి నీ కొరకు ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ ప్రవచనాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఈ సంవత్సరములో ఏ తలుపులు మీ జీవితాలలో మూసుకొని పోయి ఉన్నాయో ఆ తలుపులను నజరేడైన యేసు ప్రభుని మీరు స్తుతించుటను బట్టి అవి తెరవబడబోతున్నాయి, అవి తెరవబడబోతున్నాయి. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ చెప్పండి, అవి తెరవబడబోతున్నాయి. ఎస్ లార్డ్, అవి తెరవబడబోతున్నాయి. నా కొరకు మూయబడిన ప్రతి తలుపు తెరవబడబోతుంది, నా కొరకు మూయబడిన ప్రతి దారిక ఓపెన్ కాబోతుంది. వేస్తున్నామన్న ఓపెన్ కాబోతుంది.
ఓపెన్ కాబోతుంది. అలలు కెరటాల్లాగా నీ మీద పడుతున్నా డోంట్ వరీ, బీ హ్యాపీ. యేసయ్యను స్తుతించు, యేసయ్యను స్తుతించు, యేసయ్యను స్తుతించు. ఇదిగో ఇదిగో యెహోవా నీకు వందనాలని చెప్పు. ప్రభువా ఇదిగో పౌలు శీలలు చెరసాలలో ఇదిగో రాత్రంతా పాటలతో ప్రభును స్తుతిస్తున్నప్పుడు ఆ చెరసాల బద్దలైపోయినట్టుగా నీ చుట్టూ అలుముకున్న ఈ సంఖ్యలు బద్దలు కాబోతున్నాయి, ఈ గోడలు బద్దలు కాబోతున్నాయి. నమ్మిన వారు ప్రభుని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఇదిగో నీ వ్యాపారం మీకు అభివృద్ధిలోకి రాబోతుంది. నీ జీవితంలో ఏ పనులు ఆగిపోయాయో ఇక నీ పనులు ముందుకు సాగిపోబోతున్నాయి. ఎస్ లార్డ్ మాస్టర్, ఎస్ లార్డ్ మాస్టర్, ఐ రిసీవ్ ఇట్ లార్డ్ దిస్ ప్రాఫెసీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నేను స్తుతిస్తున్నాను. ఈ ప్రాఫెసీ, ఈ ప్రవచనాత్మకమైన మాటను నేను రిసీవ్ చేసుకుంటున్నాను నాయన. లార్డ్ నీకు వందనాలు. ఎస్ లార్డ్ నీకు వందనాలు. లేయాను నాయన లేపినట్టుగా, యూదాను లేపినట్టుగా మీరు మమ్మల్ని లేపబోతున్నందుకు నీకు వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, పౌలు శీల చెరసాలలో ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలతో వారు ఏం చేస్తున్నారంటే చూడండి 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి ఖైదీలు ఏమవుతున్నారట? వినుచున్నారు. ఖైదీలు వినుచున్నారు. ఏం జరిగింది దేవుని బిడ్డలారా? చూడండి 26. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు కదిలెను, వెంటనే తలుపులన్నీ తెరవబడెను. ఆమేనండి అందరూ కూడా. వెంటనే నా జీవితంలో మూయబడిన ప్రతి తలుపులు తెరవబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. నెక్స్ట్, అందరి బంధకాలు ఏమైపోతున్నాయి? గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్పండి. అందరి బంధకాలు ఏమైపోతున్నాయి? చెప్పండి. అందరి బంధకాలు ఏమైపోతున్నాయి ఈరోజు? చెప్పాలి, అందరు చెప్పండి. అందరి బంధకములు లేచిలబడదాం, అందరం లేచిలబడదాం. అందరి బంధకములు ఈ దినాన తెగిపోబోతున్నాయి. నమ్మిన వారు ప్రభువుని స్తుతిద్దాం. నమ్మిన వారు దేవుని స్తుతించండి. దేవానికి స్తోత్రమయ్యా. నాయనా, యూదా అనగా దేవుని స్తుతించుట, యూదా అనగా దేవుని స్తుతించుట. నిన్ను స్తుతించుట నాకు నేర్పించు ప్రభువా. నిన్ను స్తుతించుట నాకు నేర్పించు నాయనా. నిన్ను స్తుతించుట నాకు నేర్పించు. అందరూ ప్రార్థించండి. అందరి బంధకాలు ఊడబోతున్నాయి ఈరోజు. అందరి బంధకాలు ఊడబోతున్నాయి. అనేకులు ఆశ్చర్యంగా చూడబోతున్నారు నీ వైపు. థ్యాంక్ యూ లార్డ్. విత్తబడిన వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి వాళ్ళు నీ సమస్య ఏంటో ఆనాడు లేయా చెప్పింది దేవునికి. ఈరోజు నీ సమస్య ఏంటో దేవునికి చెప్పు. దేవా ఇదిగో నాయనా, చెరసాల తలుపులన్నీ తెరవబడి ఉండటం చూచి అందరు ఆశ్చర్యపడినట్లుగా ఈరోజు నా విషయంలో అందరు ఆశ్చర్యపడాలి నాయన. ఎక్కడెక్కడ నేను ద్వేషించబడ్డానో, ఎక్కడెక్కడ నవ్వుల పాలయ్యానో, ఎక్కడెక్కడ నష్టమైపోయిందో ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం చేయండి నాయన. మేము మమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తారని అనుకున్నాం, కానీ ద్వేషమే మాకు దొరికింది నాయన. దేవా, మేము నిన్ను ఏ పరిస్థితిలో ఉన్నా, పౌలు శీలలు ప్రతికూలమైన పరిస్థితుల్లో నిన్ను స్తుతించారు. లేయా 3 సార్లు మర్చిపోయింది. 4వసారి యెహోవాను స్తుతించదని అనుకొని నిన్ను స్తుతించినప్పుడు నాయన, లేయాను మీరు హెచ్చించినట్టుగా ఒక్కొక్క బిడ్డను మీరు హెచ్చించండి నాయన. ఎస్తేరును మీరు హెచ్చించినట్టుగా యూదుల పక్షంగా మీరు వాద్యమాడిన దేవుడవు నాయన. ఆధ్యాత్మిక సంబంధమైన యూదులము మేమే నాయన. ఇక్కడ ఎవ్వరు, ఆనాడు ఆ యూదులు ఎవ్వరు నశించిపోలేరు నాయన. పైగా ఆ యూదులే హామాను హతము చేశారు. అందరినీ హతము చేసినట్టుగా మా సాతానును మేము హతము చేయాలి నాయన. వానిని తొక్కడానికి మాకు శక్తిని ఇవ్వండి నాయన. మాకు బలాన్ని ఇవ్వండి నాయన. మాకు బలాన్ని ఇవ్వండి. మాకు బలాభివృద్ధిని ఇవ్వండి నాయన. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మాకు బలాన్ని ఇవ్వండి. మాకు బలాన్ని ఇవ్వండి. మాకు బలాన్ని ఇవ్వండి ప్రభువా.
హామానులను తొక్కడానికి మమ్మల్ని శక్తిమంతులుగా చేయండి నాయన. దేవానికి స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము నాయన. మేము నిన్ను విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. జారిపడ్డ చోటున మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు కనుక నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు, వందనాలు. అందరం చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ లార్డ్. అందరం చేతులు పైకెత్తాం. జారిపడ్డ చోటునే మనల్ని వదిలివేయని ఆ దేవుని స్తుతిద్దాం. దేవా, ఎంత మంచి ప్రేమ నాయన నీ ప్రేమ. థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకెత్తుదాం. ఓ యేసయ్యా, జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. అవును తండ్రి, ఎంత మంచి దేవుడు. జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. గాయము మాన్పిన స్వస్థత కూర్చిన, గాయము మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది. అందరం కలిసి దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నింపట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దూరమైన వేళలో ప్రభువా మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్న మా దేవుడు యేసయ్యా, నీ బలహీనత మీద చేయి పెట్టుకున్నాను. చేయి పెట్టుకొని ప్రభుని ఆరాధించు. ఎక్కడ నీ బలహీనత ఉందో చేయి పెట్టుకో. దేవుడు నీకు స్వస్థతనియబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దూరమైన వేళలో తడువు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. యేసయ్యా, బలహీనతల నుండి బలపరచు. దూరమైన వేళలో తడువు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. రూపము మార్చిన క్షేమమునిచ్చిన, రూపము మార్చిన క్షేమమునిచ్చిన గొప్ప ప్రేమది యేసు నాకు వరమది, గొప్ప ప్రేమది యేసు నాకు. అందరం కలిసి పాడదాం. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. మనం కృంగిపోయిన వేళలో ఆయన ముఖము దాచుకోలేదు. ఇదిగో మన మనవి అనుగ్రహించి, మన మనవి ఆలకించి తన కృపను చూపిస్తున్నా, మన అక్కరను తీర్చి ధైర్యాన్ని నింపుతున్న ఆ వింత ప్రేమైన యేసును మనం గణపరచుదామా? అందరము దేవుని స్తుతిస్తూ, మీ బలహీనత ఎక్కడుందో చేయబెట్టుకొని దేవుని అడగండి. దేవా, దేవుని స్తుతిస్తూ నన్ను స్వస్థపరచు నాయన, నా అక్కర తీర్చు. ఆనాడు లేయ ప్రార్థన విన్నట్టుగా నా ప్రార్థన వినండి యేసయ్య. అందరూ చేయబెట్టి ప్రార్థన చేసుకో, ఎవరికి వారు. థ్యాంక్ యూ లార్డ్. అంత మంచి ప్రేమ యేసయ్య నీది. కృంగదీయు బాధలో ముఖము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నాడు. అవును తండ్రి, అంత మంచి ప్రేమ మన యేసయ్య ప్రేమ.
కృంగదీయు బాధలో ముఖము చాపకు మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. అక్కరా తీర్చిన ధైర్యము నింపిన, అక్కరా తీర్చిన ధైర్యము నింపిన వింత ప్రేమది యేసు నాకు వరమది. యేసయ్యా వింత ప్రేమది యేసు నాకు వరమది. కలిసి ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చి థ్యాంక్ యూ లార్డ్ హోలీ మాస్టర్ నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చి థ్యాంక్ యూ లార్డ్. అవును నాయన నా స్థితిని చూడలేదయ్యా, దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. ఎంత మంచి ప్రేమ యేసయ్యా, నాకు అనుగ్రహించిన ప్రేమను బట్టి నీకు వందనాలు. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ కొరకు వందనాలు నాయన. నా బాధల్లో నేను కృంగిన వేళలో ఉన్నప్పుడు నన్ను నాయన దాటి వెళ్ళిపోలేదు నాయన. నేను నిన్ను స్తుతించిన నాయన, ఏ పరిస్థితిలో నిన్ను నేను ఘనపరిచిన నాకు తోడుగా ఉన్న దేవుడవు నాయన. నన్ను ఎప్పుడు విడిచిపెట్టని దేవుడవు నాయన, నీకు వందనాలు. నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు నాయనా. నీకే వందనాలు నాయనా, నీకు స్తోత్రం. మాలో ధైర్యాన్ని నింపుతున్న మా యేసయ్య చేయి పెట్టుకోండి. స్వస్థత ప్రార్థన. ఎంతమంది బిడ్డలు ఫేస్బుక్, యూట్యూబ్ ఇక్కడ ప్రత్యక్షంగా వారి బాధలు నీతో చెప్పుకుంటున్నారు నాయన. యేసు నామమున స్వస్థత దయచేయమని అడుగుతున్నాను. యేసు నామమున ఒక్కొక్కరి మీద నీ కృపను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. బిడ్డల జీవితాల్లో మూయబడిన ప్రతి తలుపులు యేసు నామమున తెరవబడును గాక. భయంకరమైన సంఖ్యలతో కట్టబడిన ఆ సంఖ్యలు దినాన తెగిపోను గాక. ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, లేమి, కొరత, ఇబ్బంది నాయన, గర్భఫలము లేక ఉన్నవారి ఆ గర్భాలను ఇప్పుడే తాకమని అడుగుతున్నాం నాయన. మెడికల్ సైన్స్కు దొరకకుండా, డాక్టర్స్కు దొరకకుండా రోగాల్లాగా నటిస్తున్న ప్రతి చీకటి శక్తులను యేసునామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసునామమున హీల్ మీ లార్డ్, నీకు వందనాలు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. ఒక్కొక్కరి అప్పు అనే కాడి విరిగిపోవాలి ఆయన, రోగం అనే కాడి విరిగిపోవాలి యేసునామమున. అసమాధానం అనే కాడి విరిగిపోవాలి. నీ ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రతి సమస్యలు యేసునామమున బయటికి విడిచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక్కొక్కరి మీద విడుదల, సమాధానం ప్రకటిస్తున్నాను నాయన. లేయాను చూసిన దేవుడవు, పౌలు శీలను స్తుతిస్తున్నప్పుడు అద్భుతము చేసిన దేవుడవు. ఒక్కొక్కరి జీవితాల్లో అద్భుతాలు జరగాలి. ఆగిపోయిన ప్రతి పనులిక ముందుకు సాగాలి. ఏ విషయంలో నీ బిడ్డలు ఏడుస్తున్నారో వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక. ఏడుస్తూ వచ్చిన వారు ఆనందముతో ఇక్కడ నుంచి వెళ్ళుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్వస్థత యేసునామమున విడుదల, యేసునామమున స్వస్థత, స్వస్థత, స్వస్థత. సాతాను కాడి విరిగిపోవాలి. నీ బిడ్డలను విడిచి వెళ్ళిపెట్టాలి, విడిచి వదిలిపోవాలి యేసునామమున. కుటుంబాలలో అనేక సమస్యలు తెచ్చిపెడుతూ
భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానం లేకుండా చేస్తున్నా ఆ సాతాను శక్తులను యేసును బంధిస్తున్నాను. యేసునామమున బిడ్డలను విడిచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉద్యోగాలు లేని వారి కొరకు ఉద్యోగాలు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి. పెళ్ళిళ్ళు కాని బిడ్డల కొరకు మంచి సంబంధాలు రావాలి. సంఘాలు అభివృద్ధిగా జరగాలి. అనేక వైపుల నుంచి ప్రజలు పరిగెత్తుకుంటూ ఆయన మందిరానికి రావాలి. సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి రావాలి. సంఘములోని బలమైన కార్యాలు జరగాలి. యెజబెల్ ఆత్మను యేసునామమున బంధిస్తున్నాను. మొదటి ప్రేమ కోల్పోయిన బిడ్డలలో తిరిగి మొదటి ప్రేమ పునరుద్ధరించబడాలి. మొదటి ప్రేమతో మనం యేసయ్యను ప్రేమిద్దాం. మొదటగా ఎంత స్తుతించామో అంతకంటే ఎక్కువగా మనం ప్రభువును స్తుతిద్దాం. ఇదిగో నాయన, శక్తిహీనులుగా వచ్చిన వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు. మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరించు, నీ ఆత్మను కుమ్మరించు. ఆయన ఆత్మని మీదకి దిగి వస్తున్నప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు, నువ్వు బలం పొందుకుంటావు. బూది గంతముల వరకు ప్రభువు నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. నమ్మి ఈ స్థలాన్ని నువ్వు విడిచిపెట్టెళ్ళు. ఆశీర్వాదం పొందుకో, ప్రభువును స్తుతించు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, ఒకవేళ నువ్వు ఫేస్బుక్లో అనుకోకుండా నువ్వు యూట్యూబ్ అలా చూస్తూ ఉంటే ఇది లైవ్లో నీ కనబడి లైవ్లో మాటలు వింటున్నావేమో, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఇదిగో యెరూషలేమా, ఆ ప్రభువు నిన్ను దర్శించు కాలము నువ్వు ఎరగకుంటివి. ఒకవేళ నువ్వు ఎరగని స్థితిలో ఉంటే ప్రభు నిన్ను దర్శించే సమయము. యెహోవా దొరుకు కాలమునందు ఆయనను వెతుకుదాం, మనము నన్ను పట్టుకుందాం. కటిక జనముల మీద ఇదిగో కటిక చీకటి కమ్మబోతున్నది. జనముల మీద కటిక చీకటి రాకముందే వెలుగు మన మధ్యలో ఉండగానే మనం వెలుగు సంబంధులంగా వెలిగింపబడుతాం. దేవా నీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన, ఈ వర్తమానం ద్వారా ఫేస్బుక్, యూట్యూబ్ చేరివచ్చిన సంఘాన్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది ఈ వర్తమానాన్ని విని ఈ వర్తమానం ద్వారా తమ బ్రతుకులు, తమ నడతలు, తమ ప్రవర్తన, తమ మాటలు సరిచేసుకొని ఇదిగో ప్రభువా నేను ఏదేమైనా నేను నిన్ను స్తుతిస్తానని తీర్మానాలు తీసుకుంటున్నారో ఆ పిల్లలందరినీ మీరు బలపరచండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితిలో సమస్యల వైపు చూడకుండా, బలహీనతల వైపు చూడకుండా నాయన తండ్రి అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను స్తుతించాలి, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నిన్ను స్తుతించే బిడ్డలుగా నన్ను, మమ్మల్ని, సంఘాన్ని నాయన తండ్రి వీక్షిస్తున్న ప్రజలందరి మాటలు వింటున్న అందరినీ మీరు బలపరచమని యేసునామమున ప్రతి కట్లు, ప్రతి బంధకాలను తెంచి సమాధానముతో, సంతోషముతో వారి వారి గృహాలకు మీరు పంపించమని యేసయ్య అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.